much for having us here. మీ అందరికీ ధన్యవాదాలు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. We are coming from so far from America. మేము చాలా దూరం నుండి వస్తున్నాం, అమెరికా దేశం నుండి. And in America we actually meet so many young Indians that సమకూర్చారు. we were born into this dream, this American dream that many Indians have to go experience. అయితే ఇప్పుడు భారతదేశీయులందరూ ఈ అమెరికాకు వెళ్ళాలి అని ఏవైతే కలలు కంటున్నారో అటువంటి అమెరికా దేశంలో పుట్టి But even with that, having white skin, you're also very privileged. You're regarded more highly, and even with that, we still found ourselves not happy. అయితే ఈ తెల్ల జాతికి చెందిన వాళ్ళు అమెరికాలో చాలా గౌరవింపబడుతున్నప్పటికీ, ఎన్ని ఉన్నప్పటికీ కూడా మేము ఎటువంటి ఆనందాన్ని అనుభూతి చెందలేకపోయాం. The thing about America is the amount of sinful activities that happen there will completely shock you. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే అమెరికా దేశంలోని పాపకృత్యాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో అవి మీకు వివరించినట్లయితే మీరు చాలా గందరగోళానికి గురవుతారు. At least here in India, cow slaughter is still somewhat of a controversy. అయితే భారతదేశంలో కనీసం ఒక గోహత్య అన్నది ఇది మంచి విషయం కాదు. Even though it happens more than anywhere else. అయితే కానీ నిజానికి భారతదేశంలోనే గోహత్య చాలా ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా చాలా ఎక్కువగా అవుతుంది. But in America, there's no conception that killing and eating a cow is even anything bad at all. కానీ అమెరికా దేశస్తులు ఒక ఆవును చంపి తినడం అది ఎటువంటి పాపం కాదు, నేరం కాదు అని భావించరు. In fact, if you don't do it, you're seen as very weird. అయితే మీరు ఒక ఆవుని చంపి తినకపోతే మీరు ఏదో చాలా విగటుగా ఉన్న మనుషులు అనుకుంటారు. Intoxication is also a very daily activity for many Americans. అలానే మద్యం సేవించడం కూడా అది ఒక రోజువారీ ప్రణాళిక చాలా మంది అమెరికా దేశస్తులకు. It was for me for many years. అయితే నాకు కూడా చాలా సంవత్సరాల వరకు అది ఒక ప్రణాళికగా ఉండేది. There's also so much illicit sex happening between men and women in colleges and high schools, middle schools. Young children are having sex. అయితే వివాహేతర మైథున సంభోగాలు చాలా కూడా జరుగుతూ ఉంటాయి. అవి చివరికి స్కూళ్ళలో, కాలేజీలలో, విశ్వవిద్యాలయాలలో అన్ని చోట్ల కూడా అవి జరుగుతూ ఉంటాయి. Married men have sex with married women, and co-workers have sex with each other. So many things. Divorces are so common. అయితే పెళ్లి చేసుకున్న పురుషులు పెళ్లి చేసుకున్న ఇతర స్త్రీలతో సంభోగాలు పెట్టుకుంటూ ఉంటారు. అలానే ఇటువంటి చాలా అసహ్యమైన విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. And the conception of being religious is simply just believe and you'll go to heaven, or if you don't, you'll go to hell. అయితే వాళ్ళకి ధర్మము అంటే ఏంటి అంటే మీరు కేవలం యేసు ప్రభు మీద నమ్మకం పెట్టుకోండి, ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే చాలు మీరు స్వర్గానికి వెళ్తారు, ఆయన మీద నమ్మకం పెట్టుకోకపోతే మీరు నరకానికి వెళ్తారు, అంతే ధర్మం అంటే. There's nothing close to what you could even call culture there. అయితే సంప్రదాయం, సంస్కృతి అన్నదానికి దగ్గరగా వచ్చే ఎటువంటి విషయం కూడా పాశ్చాత్య దేశాల్లో లేదు. But still, coming from this very filthy, disgusting place, you see some of us are actually becoming interested in Krishna and Sanatan Dharma and taking up this life of religiosity and surrender to Krishna. అయితే ఇటువంటి దరిద్రమైన చాలా చెడు ప్రదేశం నుండి వస్తున్నప్పటికీ కూడా మేము చూడగలుగుతున్నాము ఈ కృష్ణ భక్తిలోని ప్రాముఖ్యతని. And this is all due to one person. అయితే ఇదంతా కూడా కేవలం ఒక వ్యక్తి ద్వారానే. His divine grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. ఆయన పరమ పూజ్య శ్రీల A.C. భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు, who by himself at the age of 70 came to America on a boat. ఆయన 70 సంవత్సరాల వయసులో ఒంటరిగా ఒక నావలో అమెరికా దేశానికి విచ్చేశారు. Because he had so much compassion for us in America that he wanted to give us this solution to all of these terrible miseries we were suffering. ఎందుకంటే ఆయనకి ఎంత కృప ఉంది అంటే వాళ్ళు అమెరికా దేశస్తులకి ఈ భారతీయ సంస్కృతిని ఇవ్వాలి అని ఆయన అనుకున్నారు. వాళ్ళని చాలా దుఃఖాల నుండి రక్షిద్దాము అని ఆయన ప్రాధాయపడ్డారు. Not just us in America, but everyone in the world. కేవలం మాకు మాత్రమే కాదు, అమెరికా దేశస్తులకు, ప్రతి ఒక్కరికి ప్రపంచంలో.
And over the next few years, he established over 100 temples all over the world and made 5,000 disciples. అయితే ఆయన అమెరికాకి విచ్చేసిన కొన్ని సంవత్సరాలలో వందల కొలది మందిరాలను నిర్మాణం చేశారు. So many people in India especially, that they see some religious person, some guru or something, and they want to ask, do you have some miracle you can perform? అయితే చాలా మంది జనాలు భారతదేశంలో ఒక సాధువుని, ఒక ధర్మానికి చెందిన వ్యక్తిని చూసి వాళ్ళు అడుగుతూ ఉంటారు, మీరు ఏదన్నా మాయ చేయగలరా అని. There's one famous guru who made some ashes appear from his sleeve. అయితే ఒక ప్రఖ్యాతి చెందిన గురువు ఆయన బూడిదని, విభూతిని తయారు చేశారు ఆయన వేళ్ళ నుండి. You might know who I'm talking about. It rhymes with Nai Baba. అయితే మీకు తెలుసుండొచ్చు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో. ఆయన పేరు నాయి బాబాతో సమానంగా ఉంటుంది. But Srila Prabhupada, when asked this question, replied that these are his miracles. He pointed to his disciples, his white-bodied disciples. అయితే శ్రీల ప్రభుపాదుల వారిని కూడా ఈ విషయం అడిగారు జనాలు, మీరు ఎటువంటి మాయ చేయగలరు స్వామి అని. అయితే ఆయన పాశ్చాత్య దేశానికి చెందిన భక్తులను చూపించారు, వీళ్ళే నా మాయ అని. What more miraculous thing could there be than someone like myself who was addicted to drugs and sex and eating meat? How could I have given all of this up and taken vows to never do it, and now come to India and tell you to engage in Krishna consciousness? అయితే ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? ఎవరైతే మాంసానికి అలానే తాగుడికి అలవాటు పడి ఉన్నాడో ఆయన కృష్ణ భక్తిని స్వీకరించి ఈ రకంగా తన జీవితాన్ని మార్చుకోవడం కంటే. I actually think about this daily and remember how much of a miracle it really is. అయితే నేను నిజానికి దీని గురించి రోజు స్మరిస్తూ ఉంటాను, ఇది ఎంత గొప్ప మాయ అని. So if we're taking this process of Krishna consciousness very seriously as these very fallen Americans, what to speak of you? It's such a shame if you don't take this up seriously. అయితే ఇటువంటి పతనావస్థ నుండి వచ్చిన అమెరికా దేశస్థులం మేము ఈ ప్రణాళికను ఇంత తీవ్రంగా స్వీకరించినట్లయితే భారతదేశానికి చెందిన మీరు ఎంత తీవ్రంగా దీన్ని స్వీకరించాలి? It takes a level of self-awareness and motivation from within to actually take it up. But you should really reflect on your own life and ask, what am I doing here? What is my purpose in life? అయితే దీనికి లోపల నుండి చాలా ప్రేరణ కూడా కావాలి ఇలా చేయడానికి. కానీ మీరంతటా మీరే ఈ ప్రశ్నని అడగాలి, నేను నా జీవితంలో ఏం చేస్తున్నాను అని. All we can do is ask you. It's up to you to actually take it seriously. అయితే మీరు చేయగలిగినంతా ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం, దీన్ని తీవ్రంగా స్వీకరించడానికి. And like Giri Prabhu was saying, you live so close to this very amazing community called Kurmagram. అయితే పూర్వం గిరి ప్రభువు వారు చెప్పినట్లు మీరు కూర్మ గ్రామానికి చాలా దగ్గరలో నివసిస్తున్నారు. And you're very lucky because it is a place full of very sincere devotees. అయితే మీరు చాలా భాగ్యవంతులు, ఎందుకంటే కూర్మ గ్రామంలో చాలా తీవ్రంగా భక్తి పాటించే భక్తులు ఉన్నారు. If you go there, you will make advancement in spiritual life. మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మీరు ఖచ్చితంగా కూడా ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధిస్తారు. And just like India is trying to copy America and get everything like Americans have. అయితే భారతదేశం అమెరికాని అనుసరించాలి అని అనుకుంటూ ఉంది. అమెరికా దేశంలో ఏవైతే లభిస్తున్నాయో అవి ఇక్కడ కూడా ఉండాలి అని అనుకుంటున్నారు. Us Americans are trying to copy them, and we are creating our own community like this in America. అయితే మేము ఈ కూర్మ గ్రామాన్ని అనుసరించాలి అని కోరుకుంటున్నాము. అటువంటి ఒక గ్రామాన్ని అమెరికా దేశంలో కూడా తయారు చేయాలి అని మేము ఆశిస్తున్నాము. And believe it or not, we see so many Americans that are very interested in this. అయితే మీరు నమ్మడానికి నమ్మసత్యం కాకపోవచ్చు, కానీ నిజానికి చాలా మంది అమెరికా దేశస్తులు ఇటువంటి గ్రామాలలో చాలా ఆసక్తి చూపుతున్నారు. So in general, Indians are behind. They're thinking that we have to be like America, but America is thinking we want to be like this traditional Indian life. అయితే మీరు చాలా వెనకబడి ఉన్నారు, ఎందుకంటే మీరు అమెరికా దేశస్తులాగా ఉండాలి అని కోరుకుంటుంటే అమెరికా దేశస్తులు మేము ఈ భారతీయ సాంప్రదాయక జీవనం జీవించాలి అని కోరుకుంటున్నారు. Those that have so much material opulence in America, they're realizing it did not make them happy. అయితే ఎవరికైతే చాలా భౌతికమైన ధనం ఉందో అమెరికా దేశంలో వాళ్ళు దీన్ని గ్రహించారు, ఆ ధనమంతా వాళ్ళకి ఎటువంటి ఆనందాన్ని ఇవ్వలేకపోయింది అని. You cannot believe me if you want, but just look at the rates of depression and suicide and drug use.
అంటే మీరు నా మాటలు విశ్వసించాల్సిన అవసరం లేదు, మీ అంతటా మీరే చూడొచ్చు అక్కడ ఆత్మహత్యలు అలానే ఈ మానసిక లేఖనాలు ఎంత తీవ్రంగా స్వీకరిస్తూ ఉంటారు వాళ్ళు. America is richer than ever, but it's also more miserable than ever. అమెరికా దేశం చాలా ధనవంతమైనది, కానీ అది అదే సమయంలో చాలా దుఃఖదాయకమైనది. So don't fall for this nonsense. Don't fall for this illusion. అందుచేత మీరు ఈ భ్రమకి గురి కాకండి దయచేసి. Hare Krishna. హరే కృష్ణ.